ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉన్నాము. మీరు మాతో మాట్లాడే సమయం, దయచేసి మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క అమూల్యమైనటువంటి జీవవాక్కులు మాకు అనుగ్రహించి మమ్మల్ని జీవింపచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎండిపోయినవి. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకి వచ్చినటువంటి ఈ యొక్క దేవుని హస్తం ఆయన మీదకి వచ్చి ఆయనను ఆత్మవశుడనై తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్నటువంటి ఒక లోయలో దింపినది. అక్కడ నుండి దింపిన తర్వాత ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపిస్తా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు వద్దకు వచ్చి యెహెజ్కేలుని తీసుకుని వెళ్ళి ఒక విశాలమైనటువంటి లోయలో దింపినది. అక్కడ కేవలము ఎండిపోయినటువంటి ఎముకలు, చర్మము లేదు, మాంసము లేదు, ఎముకలలో కొంచెమైనను చెమ్మ కూడా లేదు. అవి ఎండకు ఎండిపోయినవి. అయితే ఎముకలన్నీ కూడాను చెల్లాచెదురైపోయినవి. అంటే అవి స్కాటర్ అయిపోయినాయి అనమాట, చెల్లాచెదురుగా ఉన్నవి. ఎక్కడెక్కడ ఎవరెవరి ఎముకలు ఉన్నాయో, ఎవరి కాళ్ళు చేతులు ఎముకలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అవన్నీ కూడా చెల్లాచెదురైనవి. అయితే దేవుని యొక్క ఆత్మ అటు ఇటు నడిపిస్తూ ఉన్నది ఈ యొక్క ప్రవక్తని. ప్రవక్త నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు, ఆ లోయంతా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కానీ ఎముకలే, ఎక్కడ చూసినా కానీ ఎముకలే, ఎముకల తప్ప మరి ఏమీ లేవు అక్కడ. అయితే ప్రవక్తకి ఒక విషయం అర్థమైంది, ఎముకలు అనేకములు, లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. రెండవదిగా అవి కేవలము ఎండిపోయినవి, చెదరిపోయినవి. ఇటువంటి పరిస్థితి అంతా చూస్తా ఉన్నాడు ఈ యొక్క ప్రవక్త. ఇదంతా కూడా వాస్తవం. ఎండిపోయినటువంటి ఎముకలు. అప్పుడు ఆయన అంటా ఉన్న, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? దేవుడు కూడా అంటా ఉన్నాడు, ఇవన్నీ ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా? ఈ ఎండిపోయినటువంటి ఎముకలు ఎవరిని సూచిస్తా ఉన్నాయి అంటే యూదులను, ఇజ్రాయేల్ను సూచిస్తా ఉన్నాయి. రెండు రాజ్యాలను సూచిస్తా ఉన్నాయి, జనాంగమును. వారు ఏమనుకుంటా ఉన్నారంటే యూదా రాజ్యము, ఇజ్రాయెల్ రాజ్యపు వారు బబులోను సామ్రాజ్యము లో వారు చెరపట్టబడ్డారు, ఓడింపబడ్డారు, వారు చెదరిపోయినారు. కనుక వారు అనుకుంటా ఉన్నారు, మేము ఎండిపోయినటువంటి ఎముకల వంటి వారు, మాకు ఎటువంటి నిరీక్షణ లేదు, మాకు భవిష్యత్తు లేదు, మా జీవితము ఎండిపోయినది, మా ఎముకలు ఎండిపోయినవి, మేము మరణించాము, మాకు ఇంకా నిరీక్షణ ఏమాత్రము కూడా లేదు. నిరీక్షణ లేనటువంటి జీవితము అంటే వారు ఆలోచిస్తూ ఉన్నారు, ఏమైనా కానీ నిరీక్షణ ఉండదంటే నిరీక్షణ లేదు, మాకు భవిష్యత్తు లేదు, మేము ఎండిపోయాము, మా ఎముకలు ఎండిపోయినవి కనుక ఇంకా మాకు ఎటువంటి ప్రయోజనం లేదు మా జీవితాలకి అని అనుకుంటా ఉన్నారు. కనుక దేవుడు ఆ ప్రవక్తను ఇక్కడ తీసుకుని వచ్చి ఈ ఎముకలను చూపిస్తా ఉన్నాడు. ఈ ఎముకలన్నీ కూడా వాస్తవమైనవి. అయితే దేవుడు ఏమంటా ఉన్నట్టు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అన్నాడు. ప్రభువా,
యెహోవా అది నీకే తెలియదు. నాకు తెలిసినది ఎండిపోయిన బ్రతుకుతి అని నాకు తెలియదు. నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రవక్త కూడా ఇజ్రాయేల్ మధ్యనే ఉన్నాడు, యూదులకు సంబంధించినటువంటి ప్రవక్త. కనుక నాకు తెలియదు, నేనైతే అనుకోవటం లేదు. అయితే అది నీకే తెలుసు. ఈ యొక్క సమాధానం చాలా బాగుంది కదా. దేవుడు నీకు తెలుసు అంటే ప్రశ్నకి సమాధానం అది కాదని తెలుసు మనకి. నరపుత్రుడా, ఈ యొక్క ఎముకలు బ్రతకగలవా అంటే, దేవుడా నీకే తెలుసు. నాకు తెలుసు, నీకు తెలుసా లేదో కనుక్కుందామని. దేవుడికి తెలియక ప్రశ్నలు అడుగుతాడా? దేవుడికి తెలియనటువంటి అంటే తెలియని ప్రశ్నలకి జవాబులు తెలియనటువంటి ప్రశ్నలు దేవుడి దగ్గర ఏమైనా ఉండి అవి వచ్చి ప్రవక్తలను కానీ మనల్ని కానీ అడుగుతాడా? అయితే ఆయన అడుగుతాడు. అంటే అది తెలియక కాదు, మనకి ఎంత తెలుసో అని, మనకి సత్యం ఎంత తెలుసో అని ఆయన అడుగుతాడు. అయితే ప్రవక్త అంటా ఉన్నాడు, అది నీకే తెలుసు. మనం కూడా అంటాము, విశ్వాసముతో పలకవలసిన చోట దేవుడికే తెలుసు. నా జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడని చెప్పడానికి బదులుగా ఇది కార్యము చేయడంటే ఏమంటారు, కార్యము చేస్తాడంటే అంత విశ్వాసం నాకు లేదు. కనుక మధ్యస్థంగా వెళ్దాం. ఇది దేవుడికే తెలుసు, దేవుడికే ఎరుక, దేవుడికి సాధ్యమండి అంతా. అయితే అక్కడ దేవుడికి సాధ్యమా అసాధ్యమా కాదు, నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు లేదనేది ప్రశ్న. దాన్ని నువ్వు విశ్వసిస్తావు. ఇక్కడ ఏమంటావు, యెహోవా నీకే తెలుసు. ఈ విధంగా తప్పించుకుంటా ఉంటాం మనం కూడా. అటు అవిశ్వాసాలుగా అనిపించుకోకుండా ఇటు విశ్వాసముగా వ్యక్తపరచడానికి వీలు పడక, ఆ స్థాయిలో విశ్వాసం లేక ఆ విధమైనటువంటి మాట పలుకుతూ ఉంటాం. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. ప్రవచనం ఎత్తి, మొట్టమొదట ప్రవచనం ఎత్తి మాట్లాడాలి. ప్రవచనం ఎత్తి మాట్లాడాలి. మొట్టమొదటగా దేవుడు తన యొక్క ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తతో ఏమని అంటావంటే, నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఎందుకనంటే నేను నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నా, నువ్వు మాట్లాడు. మొట్టమొదటిగా ప్రవచించాలి. ప్రసంగం అంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించాలి. దేవుని యొక్క మాటను ప్రకటించినప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలు ప్రజల మధ్య జరుగుతాయి. కనుక దేవుడి యొక్క మాట ఎప్పుడు కూడా ప్రకటించబడాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఎక్కువగా ప్రకటించబడాలి. ఎండిన ఎముకలతో మాట్లాడాలి. దేవుడి యొక్క ప్రకటన జరగాలి. అయితే ఆయన అంటా ఉన్నాడు, ప్రకటన చెయ్యి, నువ్వు ప్రవచించు. అయితే వేటితో? ఎండిపోయినటువంటి ఎముకలతో. ఏమని? ఎండిపోయినటువంటి ఎముకలారా యెహోవా మాట ఆలకించుడు, దేవుని మాట ఆలకించుడు. ఈ ఎముకలు ప్రభు అయినటువంటి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా నేను ప్రవచించుచుండగా. ఎప్పుడు కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనం ఆజ్ఞను పాటించాలి. అయితే అది అసాధ్యమని మనము అది చేయకుండా ఉంటాం. ఇక్కడైతే ప్రవక్త ఏం చేస్తామన్నాడంటే, యెహోవా నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నేను ప్రవచిస్తా ఉన్నా. నాకెందుకయ్యా, నువ్వు చెప్పావు, నేను ప్రవచించమని చెప్పే, నేను ప్రవచిస్తా.
ప్రవచిస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుటగా గడగడ మన ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటే కలుసుకొని నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటిపైన చర్మము కప్పాను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. ఎముకలు ఒకదానికి ఒకటి కలుసుకుంటా ఉన్నాయి. ఎక్కడ ఎముకలు, ఎవరెవరు ఎముకలు ఏవో అవన్నీ కూడా ఒకదానికి ఒకటి కలుసుకుంటా ఉన్నవి. గడగడమని శబ్దం ఒకటి వచ్చినది. ఆ యొక్క ప్రవక్త చూస్తా ఉండగానే నరములు మాంసమును వాటికి వచ్చాను, వాటిపైన చర్మము కప్పాను. అయితే మాంసం వచ్చింది, నరాలన్నీ కలుసుకునే మాంసం వచ్చింది, ఎముకలు ఒకటిగా పేర్చబడ్డాయి. తర్వాత చర్మము మాంసమును కప్పివేస్తా ఉన్నది. ఇది మన కనులకు ఆశ్చర్యముగా ఉంటుంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం చేస్తే అది జరుగుతుంది. దేవుడి యొక్క మాట ప్రకారంగానే మనం చేయాలి. దేవుడి యొక్క మాట ప్రకారంగానే మనం నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మనం చేయాలి. అది ఏదైనా కానీ చేయాలి, చేయమని చెప్పినప్పుడు చేయాలి. దేవుడి యొక్క ఆజ్ఞ వచ్చింది, ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు కనుక మాంసం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? చర్మం వచ్చినది. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము కూడా లేదు. అప్పుడు నేను యెహోవానైనా ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా అప్పుడు ఆయన నరపుత్రుడు ఆ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లా అనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుమము. జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అని ప్రవచించమని చెప్తా ఉన్నాడు దేవుడు తన యొక్క ప్రవక్తతో. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు, మరలా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచింది. ఆజ్ఞాపించినట్లు ప్రవచించిన వెంటనే జీవాత్మ వారిలోనికి వచ్చినది. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. ఇది ఎక్కడైనా కానీ సాధ్యమేనా? ఎండిపోయినటువంటి ఎముకలు చల్లా చెదురైపోయినవి, అవన్నీ కూడా కేవలం ఎండిపోయినవి. అయితే ఆ ఎండిపోయినటువంటి ఎముకలు తిరిగి బ్రతుకగలవా? అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే బ్రతుకగలవు. అది నాకు సాధ్యమే. ఇక్కడ ఎన్నో ఎముకలు ఎండిపోయిన వాటన్నిటినీ కూడా దేవుడు మహాసైన్యముగా చేస్తా ఉన్నాడు. బ్రతికించే మహాసైన్యముగా చేస్తా ఉన్నాడు. కనుక అప్పుడు ఆయన నాతో ఇట్లాంటి నరపుత్రుడు, ఈ ఎముకలు ఇజ్రాయిల్ అందరినీ సూచించుచున్నవి. మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. వారందరూ ఈ విధంగా అనుకుంటా ఉన్నారు. ఇజ్రాయిల్ అందరూ కూడా ఏమనంటే, మేమంతా కూడా ఎండిపోయాము, మా ఆశ అంతా కూడా నిరాశ అయిపోయింది, మాకు ఎటువంటి ఆశ లేదు, మా విఫలమైపోయింది ఆశ, నాశనం అయిపోయాము, ఎండిపోయాము. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు వారి యొక్క జీవితాలు ఎండిపోయినట్లుగా? మాకు ఆశ లేదు, మాకు నిరీక్షణ లేదు, మేము నాశనమైపోయాము అనేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. చూడండి, నిరీక్షణ లేనటువంటి స్థితి, ఎవరు కూడా బాగు చేయలేనటువంటి జీవితాలు, ఎవరు కూడా సరి చేయలేనటువంటి జీవితాలు. అయితే వారు అనుకుంటా ఉన్నారు, నా యొక్క జీవితం అంతా అయిపోయినది, ఆశ విఫలమైపోయినది, నాశనం అయిపోయామని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు ఎంతమందో. ఆ రోజున ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ విధంగా వారు అనుకుంటా ఉన్నారు. అయితే ఈ రోజుల్లో కూడా ఆ విధంగా అనుకున్నటువంటి వారు ఎంతమందో ఉన్నారు. మాకు నిరీక్షణ లేదు. నువ్వు కూడా అటువంటి వారిలో ఒకడుగా ఉన్నావా? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వారు అనుకోవటం వాస్తవమే,
వారి జీవితంలో గురించినటువంటి వాస్తవికతను వారు అనుకుంటా ఉన్నారు. వారి జీవితం నిజంగానే ఎండిపోయినది. ఎవరు బాగు చేయలేనటువంటి పరిస్థితి వారిది. ఎవరు కూడా బాగు చేయలేరు. అది సత్యమే. దేవుడు కూడా అంటా ఉన్నారు, నిజంగా అవి ఎండిపోయినటువంటి ఎముకలే. నీ జీవితం ఎండిపోయినట్లుగా ఉన్నదా? భవిష్యత్తు గురించినటువంటి నిరీక్షణ, బ్రతకాలన్నటువంటి ఆశ లేకుండా ఉన్నదా? ఎవరి జీవితాల్లో జరిగినవన్నీ నా జీవితంలో జరిగినాయి. అందరూ బాగానే ఉన్నారు, కానీ మేము ఎండిపోయాము. బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ఈ విధంగా అనుకుంటా ఉన్నారు, మేము ఎండిపోయాము. దేవుని యొక్క వాగ్దానాలన్నీ ఏమైపోయినవి? మేము బబులోను సామ్రాజ్యం చేత పట్టబడ్డాము, మాకు ఇక నిరీక్షణ లేదు. నిరీక్షణ లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అయితే వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ 2 వాస్తవాలు గమనించాలి. జీవితం అనేది పాడైపోయినటువంటి మాట వాస్తవమే. అలాగా పాడవటానికి కారణం ఏమిటి? మొట్టమొదటిగా నీ జీవితం విఫలం అవటానికి కారణం ఏది అంటే, నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవటంలో విఫలమయ్యావా, లేదంటే ఇతరులను బట్టి నీ జీవితం విఫలమైనదా? 2 విషయాలు మనం గమనించాలి. మన పాపం ఎప్పుడూ కూడా మనకి మంచి భవిష్యత్తుని ఇవ్వలేదు. మన పాపము మనల్ని ఏం చేస్తుందంటే ఎండిపోయినట్లుగా చేస్తుంది, జీవమును కోల్పోయేటట్లుగా చేస్తుంది, మనకి నిరీక్షణ లేకుండా చేస్తుంది. అయితే ఇశ్రాయేలు ఎందుకని బబులోను సామ్రాజ్యం చేత పట్టబడ్డారు అంటే వారి పాపమే. దేవుడు ఎన్నోసార్లు వారు హెచ్చరించాడు ప్రవక్తల ద్వారా. అయితే వారు లెక్క కూడా చేయలేదు. రాజులు సైతం పాపం చేశారు, తిరుగుబాటు చేశారు, దేవుని ప్రవక్తలను బంధించారు, బందీ గృహంలో వేశారు. ప్రవచిస్తా ఉన్నప్పుడు, హెచ్చరిస్తా ఉన్నప్పుడు మీ మార్గాలను మీరు సరిచేసుకోండి, దేవుడికి వ్యతిరేకంగా మీరు పాపం చేస్తూ ఉన్నారు. అయితే దేవుడి యొక్క తీర్పులో వారికి వచ్చేసింది. వారు ఎండిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నారు. చాలా మంది ఎండిపోయిన తర్వాత ఆలోచిస్తారు, ఎండిపోయాము ఎండిపోయాము ఎండిపోయాము. అయితే వారు బాగున్నప్పుడు దేవుడి యొక్క వాక్కు వారి దగ్గరికి వస్తుంది. అయితే వారు లెక్క చేయరు. చాలా మంది ఈ విధంగా చెబుతారు, నాకంతా బాగానే ఉంది, దేవుడి యొక్క వాక్యంతో నాకేం పని, సంఘంతో నాకేం పని, చర్చితో నాకేం పని, చర్చికి రావాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు, కనుక నాకు ఇష్టమైన చోటకి నేను వెళ్తాను, నా దగ్గర ఆరోగ్యం ఉంది, బలం ఉంది, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, అంతా ఉంది, కనుక నేను ఇక్కడ రావాల్సినటువంటి అవసరం లేదు, భక్తి నాకు అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నా. ఇశ్రాయేలుకి క్షేమస్థితి ఉన్నప్పుడు దేవుణ్ణి మరచిపోయారు. మనిషికి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే బుద్ధిహీనత. అది మంచిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు. అన్ని బాగున్నప్పుడు సంఘానికి రావాలని అనిపించదు. అయితే అన్ని పోతాయి, ఆరోగ్యం దెబ్బతింటది, అనారోగ్యం పాలవుతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. నిజానికి ఎప్పుడైనా కానీ దేవుడు గుర్తొచ్చాడు, అది మంచిది. చాలా మందికి హాస్పిటల్ బెడ్ మీద మృత్యు కనపడతా ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు, అయితే మృత్యు కనపడతా ఉంటుంది, అంత దూరంలో మృత్యు దగ్గరికి రావడానికి సిద్ధపడతా ఉంటుంది. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. నిజానికి అప్పుడు గుర్తు రావటం కూడా మంచిదే. అప్పుడు దాకా గుర్తు రాపటం చాలా బాధాకరం. కొంతమంది అది అక్కడ కూడా చాలా మూర్ఖంగా ఉంటారు, మొండిగా ఉంటారు. కనుక అంతా బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు. చాలా మందికి అప్పులు పాలైనప్పుడు, ఆరోగ్యం పోయినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, డబ్బంతా అయిపోయినప్పుడు, ఇంకా చివరి దశలో వృద్ధాప్య మందు, ముసలితన మందు, యవనస్తులుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే తమ యొక్క ఇచ్చల ప్రకారంగా జీవిస్తారు. చాలా మంది ఆ విధంగా జీవిస్తారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని లెక్క చేయలేదు కనుక వారు చెరలోనికి వెళ్ళారు. చెరలోనికి వెళ్ళిన తర్వాత వారు నిరీక్షణ కోల్పోయారు. మా పని అయిపోయినది, ఆశ విఫలం అయిపోయింది, నాశనం అయిపోయాం అనుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లా అనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచాను. సమాధుల్లో ఉంటే సమాధులను తెరుస్తాడు దేవుడు. సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. 2 వాస్తవాలు మనం గమనించాలి. ఒకటి వాస్తవం ఏంటంటే ఎండిపోయినటువంటి జీవితమే.
ఎండిపోయినటువంటి ఎముకలే. రెండవదిగా వారు మహాసైన్యమయ్యారు. ఈ రెండు వాస్తవాల్ని మనం చూద్దాం. నిజంగా చాలా మంది ఈ విధంగా అనుకుంటా ఉంటారు, ఏమని అంటే మా జీవితం అయిపోయినది, మా జీవితం ఎండిపోయినది, మాకు ఇక నిరీక్షణ లేదు, మా ఆశ విఫలమైపోయినది అని అనుకుంటా ఉంటారు, నాశనం అయిపోయాం అనుకుంటా ఉంటారు. నిజంగా సత్యమే. అయితే ఇంకో సత్యాన్ని కూడా వారు గ్రహించాలి. అయితే దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తిని గ్రహించాలి. అయితే దేవుడు నా జీవితాన్ని కట్టగలడు, చనిపోయినటువంటి నన్ను తిరిగి బ్రతికించగలడు అని కూడా నమ్మాలి. ఇది కూడా వాస్తవమే. దేవుడు ఏదైనా చేయగలడు, నా జీవితాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకొని రాగలడు, నన్ను మహాసైన్యముగా చేయగలడు. ఇశ్రాయేలుని మహాసైన్యముగా చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది నమ్మాలి. మొదటిది వాస్తవం. అయితే రెండోది కూడా వాస్తవమే. దేవుడి యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తి, దేవుడి యొక్క మాటకు ఉన్నటువంటి శక్తి, నీ జీవితంలో దేవుని యొక్క మాట పనిచేసినప్పుడు, పని చేయడానికి అనుమతించినప్పుడు నిజముగా నిన్ను చాలా ఉన్నతమైనటువంటి స్థితికి లేవనెత్తుతాడు. ఎవరికి పనికిరాని నువ్వు, ఎందుకు పనికిరాని నీవు, ఎవరికి అవసరం లేనటువంటి నీవు అందరికీ అవసరమైనటువంటి వాడుగా, అందరికీ ఉపయోగకరమైనటువంటి వాణిగా నిన్ను చేస్తాడు. అది చరిత్రలో ఎంతో మంది జీవితాల్లో జరిగినది. జోని అనేటువంటి అమ్మాయి యొక్క జీవితంలో జరిగింది. ఆమెకి చేతులు లేవు, అయితే దేవుడు గొప్పగా వాడుకున్నాడు. నీకు ఉజీచిచ్ అనేటువంటి వ్యక్తి గురించి మీకు తెలుసు. 2 కాళ్ళు 2 చేతులు లేవు. అయితే అది ఎన్నోసార్లు చనిపోవాలని అనుకున్నాడు. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు ఈ విధంగా, నన్నే ఎందుకు పుట్టించాడు? నిజంగా ఆ విధంగా ఎన్నోసార్లు అనుకున్నాడు. ఎన్నోసార్లు మరణించాలని తీర్మానం చేసుకున్నాడు. 100 సార్లకు పైగా ప్రయత్నాలు కూడా చేశాడు. అయితే ప్రయత్నాల్లో విఫలం అయిపోయాడు. నేను ఎందుకు ఈ విధంగా ఉన్నా, నా జీవితం ఏమైపోయినది? దేవుడు అందరినీ మంచిగా చేశాడు, నన్ను తప్ప. అందరికీ అందరి పక్షాన ఉన్నాడు, నా పక్షాన తప్ప అని అనుకున్నాడు. అయితే వాస్తవం ఏం చెప్తా ఉన్నది, ఒకానొక రోజు అంటే చూడండి, ఎవరు కూడా ఎన్నిక చేయని విధంగా ఉన్నాడు. ఎవరు కూడా తనను చూడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే కాళ్ళు చేతులు లేవు, దేక్కుంటా వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా తృణీకరించారు, హేళన చేశారు. అటువంటి హేళనలు భరించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన కూడా మనిషే, మనకులాగా ఆయనకి మనస్సు ఉన్నది. కనుక నాకెందుకు ఈ జీవితము, ఎవరికి అక్కర్లేదు, నేను నా తల్లిదండ్రులకు నేను ప్రయోజనకరంగా లేను కనుక వారికి కూడా నేను భారంగానే ఉన్నా. నువ్వు అనుకోవచ్చు, నేను అందరికీ భారంగా ఉన్నా, ఎవరికి కూడా ఉపయోగపడలేదు. అయితే దేవుడు అన్నాడు, నీకు ఉజీచిచ్చుతో నీవు నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు. ఎంతో మందికి కాళ్ళు చేతులు ఉన్నవి, అన్ని అవయవాలు ఉన్నాయి. అయితే వారికంటే నువ్వు నాకు ఎక్కువ ప్రయోజనకరము. దేవుడు తనని మార్చుకున్నాడు. దేవుణ్ణి గురించినటువంటి సత్యము గ్రహించాడు. అయితే అప్పుడు దాకా బాధపడ్డాడు, అప్పుడు దాకా నిరీక్షణ లేదనుకున్నాడు. అయితే క్రీస్తులో నిరీక్షణను గ్రహించాడు. తన జీవితం పట్ల ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని గ్రహించాడు. నేను దేవుడికి ఉపయోగకరము, నిజంగా దేవునికి నేను ఉపయోగకరము, దేవుడికి నేను ప్రయోజనకరము అని గ్రహించినప్పుడు తనకి ఎంతో ఆనందం కలిగినది. దేవుడు నన్ను ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో సృష్టించాడు. దేవునికి వందనాలు. ఒకప్పుడు దేవుని దూషించాడు, ఇప్పుడైతే దేవునికి వందనాలు. నన్ను అవయవాలు లేనటువంటి వాడిగా పుట్టించినందుకు దేవునికి వందనాలు. ఎంతమంది ఈ విధంగా చెప్తారు, ఎంతమంది చెప్పగలరు? నాకెంతో అనారోగ్యం ఉందని చెప్తారు. ఈ అనారోగ్యం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నా, మీకేం తెలుసు? మీరు బోధిస్తారు. అయితే నీకంటే ఎక్కువగా అనారోగ్యం కలిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అసలు కాళ్ళు చేతులు లేనటువంటి వారు, కళ్ళు లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? యాక్సిడెంట్లు పాలైపోయి మంచాన పడినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? వారందరూ కూడా దేవుడికి ప్రయోజనకారులుగా ఉన్నారు. అయితే దేవుడు తనతో మాట్లాడి తన జీవితాన్ని మార్చినప్పుడు తాను ఎన్నో దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. నీకు కాళ్ళు చేతులు లేనటువంటి నీకు ఉజీచిచ్ ఆస్ట్రేలియా దేశస్థుడు ఎన్నో దేశాలకు వెళ్ళి
ఎంతో మంది కాళ్ళు చేతులు కలిగినటువంటి వారు వచ్చి అతని యొక్క వాక్యం వింటా ఉన్నారు. నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు? నీ సంతోషానికి కారణం ఏమిటి? నిజం చెప్పాలి, అక్కడ కూర్చున్నటువంటి వారందరికంటే ఎన్నో వేల మంది, లక్షల మంది అతని యొక్క వాక్యం వింటా ఉంటారు. అయితే అన్ని లక్షల మంది కంటే కూడాను ఇతను ఎక్కువ సంతోషంగా ఉన్నాడు. మాకు అన్నీ ఉన్నాయి, అవయవాలన్నీ ఉన్నాయి, అయితే మాలో సంతోషం లేదు. కనుక నీలో ఏ విధంగా ఉంది సంతోషము? మనలో ఉన్నటువంటి లోపములు మనల్ని ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. నీలో లోపములు ఉన్నాయా? నీ జీవితం ఎండిపోయినదా? అనారోగ్యంగా ఉన్నావా? ఆశ విఫలమైపోయిందా? కుటుంబము చెదరిపోయినదా? క్షీణించిపోయినదా? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదని దేవుడు అంటా ఉన్నాడు. ఇక్కడ సమస్య ఏమిటంటే చాలా మంది చెప్తారు దేవుడికి అసాధ్యమైనది లేదని అందరూ చెప్తారు, కానీ దేవుడు వారి జీవితంలో పని చేయటానికి దేవుడిని వారిని అనుమతించరు. సమస్య అదే. ఎండిపోయిన ఎముకలు ఇంకేం చేయలేవు, నిరోధించలేవు, ఎండిపోయినవి. అయితే మనం ఏం చేస్తామంటామంటే మనం ఎండిపోయినని చెప్పుకుంటాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం మన యొక్క జీవితంలోకి తీసుకోము. దేవునికి సాధ్యమని చెప్తాము, అయితే అది బయట. నా జీవితంలో దేవుడు అన్నీ చేయగలరని చెప్పము. అన్నీ చేయాలంటే దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో పలకబడాలి. ఆ పలకబడినటువంటి జీవాత్మ జీవవాక్కులు నిన్ను నిజంగా పైకి లేవనెత్తుతాయి, సజీవంగా నిలబెడతాయి. నిరీక్షణ లేనటువంటి నీకు నిరీక్షణను కలగజేస్తాయి. నువ్వు దాన్ని నమ్ముతావా? దేవుణ్ణి నమ్మండి. దేవుని యొక్క మాటకి మీ హృదయంలో స్థానాన్ని ఇవ్వండి. ఇతను ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యానికి తన హృదయంలో స్థానం ఇచ్చేటప్పుడు దాకా నిరాశ ఉన్నది, ఇప్పుడైతే నిరీక్షణ ఉన్నది. దేవుడికి నేను అవసరము కనుక దేవుడు అతన్ని వాడుకోవటం మొదలుపెట్టాడు. ఎన్నో దేశాలు తీసుకెళ్ళాడు, ఎంతో మందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. కాళ్ళు చేతులు ఉన్నటువంటి వారు సైతం చేయలేనటువంటి పరిచర్య ఆయన చేస్తా ఉన్నాడు. మనల్ని కూడా రేపటి రోజున ఆయన ముందు నిలబెడతాడేమో అనిపిస్తూ ఉంటది. కాళ్ళు లేని చేతులు లేనటువంటి వ్యక్తి ఎన్నో దేశాలు తిరిగి సేవ చేశాడు. నువ్వెంత సేవ చేశావు? అతను సేవ చేయటానికి మనం సేవ చేయకపోవటానికి వ్యత్యాసం ఏమిటి? అతను లోబడ్డాడు, మనం లోబట్ల. దేవునికి లోబడ్డాడు, మనం లోబట్ల. అతని పట్ల ప్రణాళిక ఉందండి, నా పట్ల లేదండి. చూడండి, ఇటువంటి మాటలు దెయ్యాలు బాగానే చెబుతాయి మనకి. దెయ్యాల మాటలు మనం పలకకూడదు, దేవుని యొక్క మాటలు మనం పలకాలి. దేవుడు తన పోలికలో ఆయన స్వరూపమందు మనల్ని సృష్టించుకున్నాడు, మనల్ని ఆయన స్వాస్థ్యముగా చేసుకున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి. దేవుడి యొక్క వాక్యానికి లోపడకుండా ఏమి చేసినా కానీ ప్రయోజకత్వం ఉండదు. కనుక దేవుడు అంటా ఉన్నాడు, నా ప్రజలారా, మనము దేవుని యొక్క ప్రజలము. కనుక దేవుడు మనల్ని సమాధిలోంచి తెరిపిస్తానంటా ఉన్నాడు. మరొక వాస్తవం, సమాధి ఎండిపోయినటువంటి ఎముకలు మహాసైన్యంగా నిలబడటం కూడా వాస్తవమే. నీ జీవితం ఎండిపోయినా కానీ నీ జీవితము దేవుడు రివైవ్ చేస్తాడు, ఉజ్జీవింప చేస్తాడు, నిన్ను తిరిగి బ్రతికిస్తాడు, లేవనెత్తుతాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో అక్కడ గెలిచేటట్టు చేస్తాడు. ఎక్కడైతే విమర్శించబడ్డావో అక్కడ నిన్ను పొగిలేటట్లుగా చేస్తాడు. ఓటమి దగ్గర విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎవరో కూడా ఇతను పనికిరాడు అనుకున్న చోట ఇతను మాత్రమే మాకు అవసరం అని చెప్తాడు. యోసేపు చెరలో వేయబడ్డాడు. 12 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. యోసేపు ఎవరికి కూడా పనికిరాడు, మాకెవరికి అక్కర్లేదు ఇతను, కనుక ఇతను చెరసాలలో వేద్దాం. ఎవరికి పనికిరాడా అనుకున్నారు. అయితే అతడే వారందరికీ కూడా ఆహారం పెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు కార్యం చేయగలడు, ఉన్నతంగా నిలబెట్టగలడు. యోసేపుని నిలబెట్టినట్లు. అయితే యోసేపు చివరి వారికి కూడా దేవుడు తనతో ఉండేటట్లుగా చేసుకున్నాడు. దేవుని యొక్క మార్గాల్లో నడిచాడు. దేవుని యొక్క మార్గాల్లో నడవకుండా మనం ఏమీ సాధించలేము. చాలా మంది వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ దేవుడి యొక్క వాక్యానికి తమ హృదయాల స్థానం. అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు చెప్పినట్టు చేయరు.
వాక్యం చదువుతారు, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. వాక్యం చదువుతారు, మోసం చేస్తారు, లంచాలు తీసుకుంటా ఉంటారు, లంచాలు ఇస్తారు, దూషిస్తారు, బూతులు తిడతారు, సినిమాలు చూస్తారు, అన్ని చేస్తారు. అయితే బైబిల్ కూడా చేతిలో ఉంటుంది. బైబిల్ చేతిలోనే ఉంటుంది కానీ హృదయంలో ఉండదు. సమస్య అదే. గృహంలో ఎన్నో బైబిల్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా శుభ్రం చేస్తూ ఉంటారు, తుడుచుకుంటూ ఉంటారు ప్రతిదినం కూడా. కొంతమంది అయితే సంవత్సరంలో ఒకసారి 25వ తారీఖు దాన్ని తుడుస్తారు, శుభ్రంగా చర్చికి తీసుకొని వస్తారు. అది చాలా గొప్ప అనుకుంటారు. హృదయంలో ఉండవలసినటువంటి వాక్యం అక్షరార్థంగా ఇంకా ఈ యొక్క పేజెస్లోనే ఉంటా ఉన్నది. కాగితం రూపంలోనే దేవుని యొక్క వాక్యం ఉంచకూడదు. అది సజీవమైనటువంటి జీవవాక్కు కనుక మన హృదయంలో దాన్ని ఉంచాలి. దేవుని యొక్క మాటలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాలి. అమ్మమ్మ బైబిల్ 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 అంటారు చాలామంది, అమ్మమ్మ అంటారు. అయితే దాంట్లో ఏది కూడా హృదయంలో ఉండదు, ఒక్కటి కూడా పాటిస్తారండి. అది అమ్మ బైబిల్ అంటే చేయి తగులుతుంది, కాలు తగులుతుంది, భుజం తగులుతుంది, తల తగులుతుంది, అమ్మమ్మ అంటారు. నిజంగా అది నిజమేనా? అది అంతకంటే వేషధారణ ఏమైనా ఉందా? దేవుడి యొక్క వాక్యానికి ఇచ్చేటువంటి విలువ అదేనా? అన్ని పుస్తకాల్లాగా దాన్ని కూడా ఎంచుతా ఉన్నావా? అన్ని పుస్తకాలకి చదలబడితే పట్టించుకోరు, దీనికి మాత్రం దులుపుతా ఉంటారు, అంతే తేడా. ఏమి చేస్తా ఉన్నామండి? ఎక్కడ ఉంటా ఉన్నాం మనము? ఎక్కడ ఉంటా ఉన్నాము? ప్రాధాన్యత దేనికి ఇస్తా ఉన్నాం మనం? మన యొక్క సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం, అయితే దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము. ఎండిపోయినటువంటి ఎముకలారా, మీరు ప్రవచనం ఎత్తి మాట్లాడుతా ఉన్నా యెహోవా నామములో, యెహోవా నాకు ఆజ్ఞాపించారు, మీరు అందరూ లేవండి అని ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు. ప్రవచనము ఇచ్చిన వెంటనే అవన్నీ కూడా నరములన్నీ వచ్చి మాంసము కప్పి చర్మం వాటి మీద కప్పబడిన చర్మం వాటి మీద కప్పబడినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉన్నది. మన జీవితం నిరాశ అయిపోయినప్పటికీ కూడా ఏమాత్రము కూడా ఆశ లేని చోట దేవుడు నిరీక్షణను కలగజేస్తాడు. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మును బయటికి రప్పిస్తా, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తాను. నేను మాట ఇచ్చాను ప్రవక్త ద్వారా. చూడండి, ఇక్కడ ప్రవక్తకి ఎందుకంటే ఆత్మవశుడిగా తీసుకుని వెళ్ళి వాటన్నిటిని కూడా చూపించి ప్రవచనం ఎత్తి ఆ ఎముకలతో మాట్లాడేటట్టు చేసే తర్వాత మాంసం వచ్చింది, చర్మం వచ్చిన తర్వాత జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి దాంట్లోకి జీవాత్మ వచ్చేట ప్రవచింపమని చెప్పాడు. అయితే ఆ ప్రవచించినప్పుడు మహాసైన్యం అయినారు. అప్పుడు ప్రవక్తతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రకటించాలంటే ముందు అతను నమ్మాలి. ప్రకటించాలంటే నమ్మాలి. నమ్మకుండా ప్రకటించడం కుదరదు. ఒకవేళ దేవుడు, నేను అనుకుంటా దేవుడు యేసుకేలు ప్రార్థన దగ్గరికి వచ్చి వాళ్ళకి ప్రకటించు, సమాధిలో వచ్చి బయటకు వస్తారు, నేను తీసుకుని వస్తాను, నేను తోడుకొని వస్తాను, సమాధులను మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాను, ఎండిపోయినటువంటి వారులారా మిమ్మల్ని నేను బ్రతికిస్తాను, మీ నిరీక్షణ ఇంకా సజీవంగా ఉన్నదని చెప్పి ఈ విధంగా చెప్పినట్లయితే అతడు చెప్పేటువంటి ధైర్యం చేసేటువంటి వాడో తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నమ్మని దాన్ని మనం బోధించలేము, నమ్మిన దాన్ని చాలా బాగా చెప్తాం. కనుక ముందు ఇది ఇజ్రాయేలును నమ్మటానికి ముందు ప్రవక్త నమ్మాలి. ప్రవక్త నమ్మాలంటే ప్రవక్తకి దర్శనం చాలా అవసరం. నిజానికి కళ్ళకు కట్టినట్లుగా ప్రవక్త ముందు చూపించి ఆ యొక్క ఎముకలలో నడిపించి చూస్తా ఉన్నాడు. ఎముకలన్నీ ఎండిపోయినాయి. అవి ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఆ ఎముకలన్నీ ఎండిపోయినాయి, కొంచెం కూడా చెమ్మలేదు. ఆ ఎముకలు కూడా చెదిరిపోయినవి. అనేక మంది అక్కడ యుద్ధం జరిగి అందరూ కూడా చనిపోయి ఉండి ఉండవచ్చు. ఎవరు కూడా అక్కడ పాతి పెట్టడానికి కూడా అవకాశం లేనంత మంది చనిపోయారు, లెక్కకు మిక్కిలిగా. కళ్ళతో చూస్తా ఉన్నాడు ఎండిపోయినవి. అయితే తన కళ్ళతోనే చూశాడు, అవన్నీ కూడా లేచి మహాసైన్యముగా నిలబడ్డాడు. దేవుడు నీ జీవితాన్ని కడతాడు, నిన్ను బాగు చేస్తాడు. అయితే దేవుణ్ణి నమ్మాలి. దేవుని యొక్క వాక్యానికి నీ యొక్క హృదయంలో
స్థానాన్ని ఇవ్వాలి. మనం ఏం చేస్తా ఉన్నాం మన అనుదిన జీవితంలో? మన సొంత ప్రయత్నాలు, ఇంకా ఎముకలు కూడా ప్రయత్నం చేస్తానే ఉంటాయి. అయితే ప్రయత్నం విఫలమైనప్పుడు ఇంకా చనిపోదాం అనుకుంటా ఉంటారు. దేవుడు నీ జీవితాన్ని కడతాడని ఎంతోమంది జీవితాన్ని ఆయన కట్టాడు. మాధవి అనేట అమ్మాయికి కాళ్ళు లేవు, ఎంతో హేళన పాలైనది. నా పట్ల దేవుడికి ఉద్దేశం లేదు అని అనుకుంటా ఉన్నది. అయితే తర్వాత గ్రహించినది, స్కూల్కి వెళ్ళినప్పుడు అవమానము, హేళన, అందరికీ భారము. ఆమె పేరు మాధవి. జరిగినది బుక్ కూడా ఉన్నది దానికి, మాధవి అని. అయితే ఆమె ఎంతమందికి ప్రయోజనకారిగా ఉందో, ఎంతమంది గురించి ప్రార్థించినదో, ఎంతమందిని దేవుని మార్గాల్లో నడిపించినదో, అందరికంటే సంతోషంగా ఉన్నది. మనకి దేవుడు అన్ని ఇచ్చినా కానీ ఏమి ఇవ్వనట్లే ఉంటాం. దేవుడి మీద నెపములు మోపడంలో మనకంటే కొన్నిసార్లు అపవాదే తక్కువ స్థాయిలో ఉంటాడేమో. దేవుడా, నా జీవితం ఎందుకు ఇలా ఉన్నది, నా బ్రతుకు ఎందుకు ఇలా ఉన్నది, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శోధనలు, నాకే ఎందుకు ఈ బాధలు అని అంటూ ఉంటారు చాలామంది. అలా నెపములు మోపితే దేవుడికి నువ్వు దూరం అవుతావు. దేవుడి యొక్క కార్యాలు నీ జీవితంలో జరుగుట ఆగిపోతుంది. దేవుని నమ్మాలి, దేవుని విశ్వసించాలి. దేవుడికి సమస్తం సాధ్యం. నీ జీవితాన్ని ఆయన బాగు చేయగలడు, కట్టగలడు. నీ జీవితం ఎండిపోవటానికి లేదంటే ఆశ విఫలమైపోవటానికి కారణం దేవుడు కాదు, పాపమే. అది నీ పాపం కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వారి పాపం కూడా కావచ్చు. మనము మన పాపం వల్ల మాత్రమే కాక చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క పాపం వలన కూడా నష్టపోతూ ఉంటాము. వారు మనల్ని దోచుకుంటారు, దానివల్ల కూడా నష్టపోతాము. కనుక దేవుడు మనల్ని నష్టానికి గురి చేయడానికి ఆయన సంకల్పించలేదు. కానీ మన యొక్క పాపము లేదంటే ఇతరుల యొక్క పాపం వల్ల మన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. అయితే దేవుడు మనకు నిరీక్షణగా ఉన్నాడు. అయితే దేవుడిని ఎప్పుడు ప్రశ్నించవద్దు, దేవుని ప్రశ్నించవద్దు. నీ జీవితం ఆ విధంగా అయిపోవటానికి దేవుడు ఎప్పుడు కారణం కాదు. ఇజ్రాయేలీలు ఎండిపోవటానికి దేవుడు కారణం కాదు, వారి పాపమేనని చెప్పాను. వారు బబులోనులోనికి చెరగా కొనిపోబడ్డారు. అయితే దేవుడు జోక్యం చేసుకుంటా ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకొని ఇవ్వండి, దేవుడికి ప్రార్థించండి, సంపూర్ణంగా ఆయనకి లోబడండి. నిన్ను పైకి లేవనెత్తుతాడు, నిన్ను ఎంతో మందికి ప్రయోజనకారిగా చేస్తాడు. అందరికంటే ఆనందించేటువంటి వాడవు, దానవుగా ఉంటావు ఇక మీదట నువ్వు. అయితే దుఃఖము నిన్నుంచి వెళ్ళిపోతుంది, దేవుడి యొక్క ఆనందమే ఉంటుంది. మనము దేవుని వైపు సరిగా చూడటం నేర్చుకోవాలి. మనము దేవుని వైపు ఏ విధంగా చూస్తూ ఉన్నాము? ఎల్లప్పుడూ మన యొక్క జీవితాన్ని మనం చూసుకుంటా ఉన్నామా? ఇక్కడ రెండు యొక్క వాస్తవాలు మనం చూసాం. ఒకటి ఎండిపోయినటువంటి ఎముకలు, మరొకటి మహాసైన్యము. మొదటి వాస్తవాన్ని చూసినంత కాలము నిరాశ ఎదురవుతుంది. అయితే రెండవ వాస్తవం దేవుని యొక్క వాక్కు ద్వారా జరిగేటువంటి సత్యాన్ని నువ్వు గనక గ్రహించినట్లయితే, చూసినట్లయితే నీకు ఆశ కలుగుతుంది. మనము దేవుని వైపు చూద్దాం. నేను ఎప్పుడు కూడా ఈ విధంగా అనుకుంటా, నాకు దేవుడు ఉన్నాడు. ఏదన్నా కలగనియండి, ఏదన్నా జరగనివ్వండి, అనారోగ్యమే కానీ ఏదైనా కానీ నేను ఒకటే అనుకుంటా, నాకు దేవుడు ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తా, అయ్యా నిన్ను బట్టి నేను బ్రతుకుతా ఉన్నా, నువ్వే నా నిరీక్షణ. నేను దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తిని, నిజంగా దేవుడి మీద ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తిని. ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతిరోజు కూడా నా నిరీక్షణ దేవుడే, నా ఆశ దేవుడే. కనుక నేను ఎప్పుడు కూడా దేవుడితోనే ఉంటాను. దేవుడు నాతో ఉండేటట్లుగా నేను ఆయన ఎదుట ఉంటాను. కనుక దేవుడితో నేను ఈ విధంగా చెప్తా, నా యొక్క ఆత్మతో, నా యొక్క ప్రాణంతో నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు. దాని అర్థం ఏమిస్తుందంటే దేవుడు జోక్యం చేసుకొని నా పరిస్థితిని అంతా చక్కబెట్టగలడు అనేటువంటి మాట తప్ప మరి ఏది కూడా రానివ్వను. నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇదే అనుకుంటా ఉంటా. కొన్నిసార్లు ఎంతో వేదనకరమైనటువంటి అనుభవం ఉన్నప్పటికీ, ప్రభువు నువ్వు నాతో ఉన్నావు, నాతో దేవుడు ఉంటే ఇంకా అక్కడ అద్భుతమే జరుగుతుంది. పడవలో వెళ్తా ఉన్నారు, దోణిలో యేసుతో కూడా శిష్యులు ఉన్నారు. సముద్రం మీద తుఫాను వచ్చినది, దోణిలోనికి నీళ్లు వచ్చినవి, గాలి తుఫాను,
దోణి నీళ్ళ చేత నింపబడతా ఉన్నది. అయితే యేసు నిద్రిస్తా ఉన్నాడు. ఇక్కడ గొప్ప విషయం, యేసు వారితో ఉన్నాడు కనుక వారు రక్షించబడ్డారు. యేసు నీతో ఉంటే నువ్వు రక్షించబడతావు. యేసు నీతో, నువ్వు దేవుడితో ఉండాలి ఎల్లప్పుడూ కూడా. దేవా నువ్వు నాకు ఉన్నావు ప్రభు, నా యొక్క పరిస్థితిని చక్కబెట్టగలరు, దేవుడు నా పరిస్థితిని చక్కబెట్టగలరు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉండాలి. మనం ఎప్పుడూ కూడా మనల్ని మనము తక్కువ చేసుకోకూడదు. మన యొక్క స్థితిని ఎప్పుడు చూడకూడదు, దేవుణ్ణి వైపు చూడాలి. దేవుడు ఏదైనా చేయగలడు, నా జీవితాన్ని ఆయన కట్టగలడు. ఎందుకంటే నేను ఆయన మార్గాల్లో నడుస్తా ఉన్నా. నువ్వు ఆయన మార్గాల్లో నడుస్తా ఉన్నావా? నువ్వు ఆయన మార్గాల్లో నడుస్తూ ఉంటే నీకు ధైర్యం వస్తుంది. ఎక్కడ ఉన్నా కానీ నీకు ధైర్యం వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు నిరీక్షణను కోల్పోవు. యోబు దేవునితో ఉన్నాడు. యోబు పరిస్థితులు తారుమారైపోయినాయి, కానీ యోబు నుంచి దేవుణ్ణి విడదీయటం అనేది అపవాదికి సాధ్యం కాల. అపవాది లక్ష్యం ఏమిటంటే వాటన్నిటిని కనుక తీసివేస్తే దేవుణ్ణి కూడా యోబు నుంచి తీసివేయవచ్చు. అయితే వాటన్నిటిని తీసివేయటానికి మాత్రమే అపవాదికి ఏమున్నదంటే అధికారం ఉన్నది. అయితే యోబు హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి తీసేసేటువంటి అధికారం మాత్రం అపవాదికి లేదు, కానీ యోబుకి మాత్రమే ఉన్నది. అయితే అపవాది అనుకున్నాడు, ఇవన్నీ తీసేస్తే దేవుణ్ణి యోబు తీసి పడేస్తాడు, ఇంక నేను వెళ్ళొచ్చు లోపలికి అనుకున్నాడు. అయితే వాస్తవానికి ఏం జరిగింది? యోబు అన్నాడు, నాకు దేవుడే కావాలి, నాకు దేవుడు ఉన్నాడు, నేనైతే దేవుణ్ణి విడిచిపెట్టను, నా నీతిని నేను విడిచిపెట్టను. పరిస్థితిని బట్టి నీతి దుర్నీతి ఉండకూడదు. చాలా మంది మంచిగా ఉన్నప్పుడు చాలా బాగా పాటలు పాడతారు. అయితే కష్టాలు రాగానే బైబిల్ కనపడదు, పాటల పుస్తకం కనపడదు, అంటే అవి ఇంట్లో ఉంటాయి కానీ అవి చేతిలోకి రావు. ఒక ఆమెకి గేదె కాయలా పడినది. అయితే దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు, ప్రార్థన చేశాడు. అది రోగం నుంచి కోలుకుంది, బాగైంది. అయితే బైబిల్ కావాలి అంటే చదువుకుంటానంటే బైబిల్ ఇచ్చాడు. సరే మంచిగా దేవుడి సన్నిధికి తీసుకొని వెళ్తా ఉన్నాడు. కొంతకాలం గడిచిపోయినది, బాగుంది, దేవుడి సన్నిధికి వస్తా ఉన్నది. అయితే ఏం జరిగిందో లేమో, కొన్ని రోజుల తర్వాత కొంతకాలం తర్వాత ఆ గేదె అకస్మాత్తుగా చనిపోయింది. హఠాత్తుగా చనిపోయిన వెంటనే ఆ బైబిల్ తీసుకొని వచ్చి ఆ దైవజనుడి దగ్గర ఇసిరేసి, ఈ దేవుడు వద్దు, ఈ బైబిల్ వద్దు, నాకేదో చనిపోయింది, ఇంకెందుకు ఈయన, నాకేదో చనిపోయింది, ఇంకెందుకు ఈ దేవుడు. చూడండి, దేవుణ్ణి మనుషుల స్థాయి కంటే మనం దిగజారుస్తాం. దేవుడితో ఉన్నటువంటి బంధాల కంటే మనుషులతో ఎక్కువ బంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే దుఃఖం కలుగుతుంది తెలుసా. మనుషులతో ఉన్నటువంటి బంధాన్ని గౌరవించి దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటాం, దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ప్రభు ఎందుకు ఈ జీవితం, నా జీవితంలో ఎలా జరిగింది? బాగున్నప్పుడు దేవుడు, బాగున్నప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దాకా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? అయితే యోబు ఆ విధంగా మాట్లాడాల, నేను నా నీతిని విడిచిపెట్టను. చాలా మంది భక్తి వారి యొక్క క్షేమం మీద ఆధారపడి ఉంటుంది. నీ భక్తి దేని మీద ఆధారపడి ఉన్నది? నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు ఉన్నాడు. ఎప్పుడు కూడా నాకు దేవుడు కావాలన్నానండి. నీకు ఆహారం ఇచ్చినప్పుడు ఆయన కోరుకున్నావు, ఆహారం లేనప్పుడు నాకు దేవుడే కావాలి, ఆరోగ్యం పోయినప్పుడు నాకు దేవుడే కావాలి, అందరూ విడిచి నిన్ను వెళ్ళిపోయినప్పుడు నాకు దేవుడే కావాలి, బంధువులు కుమారులు అందరూ చనిపోయినప్పుడు కూడా నాకు దేవుడే కావాలన్నాడు యోబు. నువ్వు ఆ విధంగా చెప్పగలవా? నీతో దేవుడితో నీకున్నటువంటి సంబంధాన్ని నువ్వు మాత్రమే కట్టుకోగలవు, నువ్వు మాత్రమే తెంచుకోగలవు. ఆ సంగతి తెలుసా? అది అపవాది చేతుల్లో ఉండదు, మరెవరి చేతుల్లో కూడా ఉండదు. అది లాజరు గురించి చాలా సార్లు చెప్పా. ధనవంతుడు లాజరు, ధనవంతుడి యొక్క రొట్టె బల్ల అంటే భోజన బల్ల మీద నుంచి పడు రొట్టె తొనకలను తినటానికి ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆరోగ్యం లేదు, వస్త్రాలు లేవు, ఆహారం లేదు, కురుపులు కుక్కలు నాగుతూ ఉన్నాయి. అయితే
దేవుణ్ణి వదిలిపెట్టలా. ఇవన్నీ కూడా లేకపోవడానికి అతడు కారణం కావచ్చు, లేదంటే చుట్టూ ఉన్నటువంటి వారి కారణం కావచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఉండటం లేకపోవటం మాత్రం అతని చేతుల్లోనే ఉంది. నువ్వు దేవుడితో ఎల్లప్పుడూ ఉండటము, లేదంటే దేవుణ్ణి విడిచిపెట్టడము, దేవుడితో కలిసి ప్రయాణించడం నీ చేతుల్లోనే ఉన్నది. లాజరు అనుకున్నాడు, నాకు దేవుడు కావాలి, నేను మాత్రం ఆయన విడిచిపెట్టను. ఆహారం లేదు విడిచిపెట్టను, వస్త్రాలు లేవు విడిచిపెట్టను, నాకు ఎవరూ లేరు విడిచిపెట్టను, నేను దేవుణ్ణి విడిచిపెట్టను. చూడు, దేవుడు ఈ విధంగా అనుకోలేదు. ఆయన ఏమనంటే, దేవుడా, ఈ ధనవంతుడు దుర్మార్గుడు, దుష్టుడు, కానీ నువ్వు చూడు అతనికి ఎన్ని వస్త్రాలు ఇచ్చావు, ఎంత ఆహారం ఇచ్చావు, నేనైతే యథార్థంగా భక్తి చేస్తా ఉన్నాను, నాకేమిచ్చావు అని ఏ రోజు అనలా. నాకు ఏమీ అవసరం లేదు, నాకు నువ్వు ఉంటే చాలు. నువ్వు ధనవంతుడికి ఇస్తా ఉన్నావు కదా, దాంట్లో రొట్టె మనకు నాకు వస్తే చాలు, అతని సమృద్ధిలో నాకు కొంచెం వస్తే చాలు అని దేవుడికి చాలా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు? తనకి లేకపోయినా కానీ ధనవంతుడికి ఉన్నందుకు. మనం ఏ విధంగా ఉన్నామండి? ఎప్పుడు కూడా మనల్ని చూసుకొని, ఇతరులను చూసుకొని, పోల్చుకొని దేవుడా ఏంటి పరిస్థితి అని అనకూడదు. మనం ప్రతి దానికి దేవుడు కారణం కాదు, దాన్ని గ్రహించాలి. కారణాన్ని తెలుసుకోవాలంటే మనం పరలోకానికి వెళ్ళాలి. అయితే నేను ఒక మాట చెప్తా, దేవుడు మంచివాడు. దేవుణ్ణి ఎప్పుడు కూడా విమర్శించవద్దు. దేవుణ్ణి విమర్శిస్తా ఉన్నామంటే నీకంటే దేవుడు మంచివాడు కాదని చెప్తా ఉన్నామని అర్థమిస్తా ఉన్నది. కనుక నాకు నువ్వు కావాలయ్యా, నీతోనే నా బంధము, నేను భక్తి చేస్తాను, ఏది ఏమైనా కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను ప్రేమిస్తాను, నీకు చెందవలసినటువంటి మహిమను నేను చెల్లిస్తాను. అది ఎల్లప్పుడూ కూడాను దేవునికి చెందవలసినటువంటి మహిమను చెల్లించాలి. ఎప్పుడు కూడా భక్తి చేయాలి. భక్తి అనేది మన యొక్క క్షేమస్థితి మీద ఆధారపడి ఉండకూడదు. మనము ఒకప్పుడు నిరాశలోను, ఒకప్పుడు ఆనందంలోను కాదు, ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలి. యోబు భక్తి చెదిరిపోలేదు, తగ్గిపోలేదు. మనం ఏ విధంగా ఉన్నాము? మనకి దేవుడే ముఖ్యము. మన బంధాల కంటే, మన బంధుత్వాల కంటే, మన దగ్గర ఉంటుంటే ఆస్తిపాస్తుల కంటే, ఆరోగ్యం కంటే, ఐశ్వర్యం కంటే, ఇంకా చెప్పాలంటే ఆహారం కంటే, ఇంకా చెప్పాలంటే ప్రాణం కంటే, మనకు ప్రాణం కంటే దేవుడే మనకి ముఖ్యము. మన ప్రాణం కంటే దేవుడే విలువైనటువంటి వాడు. కనుక ప్రాణాన్ని పోగొట్టుకొని దేవుణ్ణి పోగొట్టుకోకుండా ఉందాము. దేవుడే నాకు కావాలి, ప్రాణం పోతే పాని, దేవుడే నాకు ఉండాలి, దేవుడే నాకు ఉండాలి అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? దేనికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము? కొంతమంది దేవుని పోగొట్టుకొని లోకాన్ని సంపాదించుకుంటారు. అయితే వారు లోకంలోనే కలిసిపోతారు. లోకాన్ని సంపాదించుకున్నటువంటి వారు, నువ్వు దేవుని సంపాదించుకుంటే నిరంతరం ఆయనతో కూడా ఉంటావు. మనం ఆయనతో ఉండటానికి పిలువబడ్డాము. నీ ఆస్తి దేవుడైతే నువ్వు దేవుడితో ఉంటావు. నీ యొక్క ఆస్తి లోకంలో ఉన్నదైతే నువ్వు లోకంతో పాటు నశించిపోతావు, దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. ఒకటే మాట అనుకోండి, దేవుడా నాకున్నావు. నువ్వు దేవుణ్ణి నీ హృదయంలో సింహాసనం మీద కూర్చున్నబెట్టి ఎప్పుడు కూడా ఈ మాటలు చెప్పు, దేవుడా నాకున్నావు. పరిస్థితితో నాకు సంబంధం లేదు, నీతో బంధమే నాకు ప్రాముఖ్యమైనది, దాని గురించి ఆలోచిస్తాను. ఈ బంధాన్ని మాత్రం నేను పోగొట్టుకోను. దేవుడితో ఉన్నటువంటి బంధాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఏ బంధాలు పోయినా పర్లేదు. ఎండిన ఎముకలను ఆయన మహాసైన్యముగా చేశాడు. నీ జీవితం ఎండిపోయినా కానీ గొప్ప సైన్యముగా దేవుడు చేయగలడు. నేను చెప్తున్నది సత్యం. దేవుని యొక్క వాక్యానికి మీ యొక్క హృదయంలో స్థానం ఇవ్వండి. ఆ వాక్యం ప్రకారంగా లోబడి జీవించండి. మహాసైన్యంగా ఎందుకు అవరో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉన్నాము. ప్రార్థన చేద్దాం మనకొసేపు. ప్రభువా, నీకు వందనాలయ్యా నాయనా, ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం మా జీవితంలో ఫలింపచేయండి. నిజముగా ఎండిపోయినటువంటి ఎముకలుగా ఉన్నటువంటి మమ్మలను మీరు మహాసైన్యంగా చేయగలరు. దాన్ని నమ్ముతా ఉన్నాం ప్రభువా. నీ యొక్క వాక్యం మా జీవితంలో పనిచేస్తుంది. ఎందుకంటే జీవవాక్యము మమ్మల్ని జీవింపజేస్తుంది కనుక నీ స్తుతి చెల్లిస్తూ ఉన్నాము. ఈ వాక్యాన్ని మా జీవితంలో ఫలింపచేయమని యేసు నామములో వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.
మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుకృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనతో ఉండి మనల్ని నడిపించును గాక. ఆమెన్.